హలో అండి, వెల్కమ్ టు రాధాస్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ క్విక్ అండ్ ఈజీగా అయిపోయే మటన్ కర్రీ. కుక్కర్లో ఉండి తొందరగా అయిపోయేలాగా మీకు చూపిస్తాను చూడండి. 1/2 కిలో మటన్, ఒక 1.5 ఉల్లిపాయని కోర్సుగా తిప్పి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని ఇలాగా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ అనేది ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. కొంచెం మటన్ చికెన్కి ఆయిల్ పడితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. షాజీరా వేసుకోండి. ఇప్పుడు మనం కరివేపాకు, కోర్సుగా పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, ముక్కల కన్నా ఇలా కోర్సుగా రుబ్బితే గ్రేవీ వస్తుందండి మటన్ కర్రీకి బాగా. ఫైన్ చాపింగ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆనియన్స్, కానీ ఇలా కోర్సుగా వేసుకున్న పేస్ట్ గ్రేవీ వస్తుంది, కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి, ఒక 1 మినిట్ కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కుక్కర్లో క్విక్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. విడిగా మటన్ ఉడకాలంటే టైం టేకింగ్. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చాక కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఇదిగో చూడండి, కొంచెం ఇలా ఆయిల్ పైకి తేలే వరకు. ఇప్పుడు మటన్ స్టేజ్లో బాగా మిక్స్ చేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అంతా మటన్ పట్టుకొని ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 1 మినిట్ లిడ్ క్లోజ్ చేసుకున్నాం. లిడ్ క్లోజ్ చేసుకున్నాక ఉప్పు, సాల్ట్ 1/2 కిలో మటన్ కదండి, 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కారం 2 స్పూన్స్ కారం, జీలకర్ర, మెంతులు కలిపి పెట్టుకున్న పౌడర్ పేస్ట్ వేస్తే బాగా టేస్టీగా ఉంటుందండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను తర్వాత వేస్తాను. ఇది మిక్స్ చేసుకునేలా
హాఫ్ కప్ ఆఫ్ వాటర్. కొంచెం మటన్ ఉడకాలంటే టైం పడుతుంది కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ తీసుకో. 100 ml వాటర్ ఉంటాయి ఇవి. వాటర్ వేసుకొని బాగా ఫ్లేవర్ పట్టడానికి పుదీనా. ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు నీటిలో తీసుకొని పెట్టుకోవాలి. 5 విజిల్స్ రావాలి. మనం ఇందాక కుక్కర్ లిడ్ క్లోజ్ చేసినాక 5 విజిల్స్ తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకొని దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మసాలాస్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి, టూ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే ఈ మసాలా అంతా కర్రీ పట్టుకుంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఇలా వదిలేసేయండి. సిమ్లో వదిలేసేయండి. టేస్టీ మటన్ కర్రీ రెడీ అండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే లేటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.